చూడు గౌతమి, నేను ఆల్రెడీ శైలజతో మాట్లాడాను. వాణ్ణి దెబ్బతీయడానికి ఏ చిన్న అవకాశం దొరికినా మనకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పాను. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిక పట్టు. ఏంటి బలరాం, బట్టలు సర్దుతున్నావు? చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను. ఏం పని? చెప్పకపోతే వదిలేలా లేవుగా. సరే, ఆర్కు వెళ్తున్నా. ఏదో అర్జెంట్ పనుందని చెప్పి ఇప్పుడే బలరాం అరకు బయలుదేరి. ఏం చేసైనా సరే వాణ్ణి అరకులోనే అంతం చేసి అక్కడే అడవుల్లో పాతేస్తాను. శభాష్ శైలజ, శభాష్. ఇడికొచ్చినాక మొట్టమొదట మాణిక్యాన్ని దెబ్బ కొట్టి ఫ్యామిలీ మొత్తాన్ని సముద్రంలోకి నెట్టినావు. ఇప్పుడు గౌతమ్కి నేను ఇచ్చిన ఐడియాతో బలరాం గాడి చాప్టర్ కూడా క్లోజ్ అయిపోద్ది. ఏ నమ్మకంతో అయితే అగర్వాల్ నీటికి పంపించిందో ఆ నమ్మకాన్ని బలరాం గాడి చావుతో నిలబెట్టుకునే దాన్ని అవుతా. పాపం, ఈ రోజు నిన్నిక్కడ చంపినా చేరదీయడానికి ఎవ్వరూ లేరు. నీ శ్రేయోభిలాషులైన క్రిష్ మీనాక్షులు ఇక్కడికి రాలేరు. ఒకవేళ వచ్చినా నిన్ను నా చేతిలో నుంచి కాపాడలేరు. కొంచెం అక్కడి వరకు లిఫ్ట్ ఇస్తాను. ఎక్కండి. వీడెవడో ఆ బలరాంకి లిఫ్ట్ ఇచ్చి వాడితో పాటు వీడు కూడా నా చేతులు చావడానికి సిద్ధమయ్యాడు. వెళ్ళిన దారిలో చక్కగా వెళ్లకుండా అడ్డమైన వాడికి లిఫ్ట్ ఇస్తే ఇలాగే ఉంటుంది. చెప్పవా మూర్తి గౌతమికి? గౌతమ్ గారు కనిపించట్లేదండి. కనిపించకపోవడం ఏంటి? రూమ్లోనో టెర్రస్ పైన ఉంటుంది, వెతుకు. ఇల్లంతా వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. అదేంటి మూర్తి, ఫోన్ చేసి కనుక్కో ఎక్కడ ఉందో. ఫోన్ కూడా ట్రై చేశాను మేడం, స్విచ్ ఆఫ్ వస్తుంది. మళ్ళీ ట్రై చెయ్యి. సరే మేడం. మేడం, నో రెస్పాన్స్ మేడం. ఫోను ఏంటి నో రెస్పాన్సా? నాకు ఇంటిమేట్ చేయకుండా ఎక్కడికి వెళ్ళుంటది? ఈ సమయంలో నా కూతురు ఎక్కడికి వెళ్ళిందో నేను బాగా ఊహించగలను. బ్యూటీ పార్లర్కా? కాదు, నా కూతురు అందానికి అంత ప్రాముఖ్యత ఇవ్వదు. మరి మీలాగే చిన్న చిన్న ఆనందాల కోసం పానీపూరి బండి దగ్గరకో చికెన్ పకోడీ బండి దగ్గరకో వెళ్ళిందా? నో, నా కూతురు ఆనందానికి కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వదు. అందానికి ఆనందాలకి కాకుండా మరి దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది? పగకి. మీరు విన్నది నిజమే. దాని కన్న తండ్రిగా, దాన్ని చిన్నప్పటి నుంచి పెంచిన వాడిగా చెప్తున్నాను. నా కూతురు ఆకలినైనా తట్టుకోగలదు గాని అవమానాన్ని భరించలేదు. ఆస్తులు పోయినా లెక్క చెయ్యదు కానీ తన మీద మాట పడితే సహించదు. కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా, తన మనసులో ఒకరి మీద పగ పెంచుకుంది అంటే వాళ్ళని దెబ్బ తీసే వరకు, వాళ్ళ అంతు చూసే వరకు కంటి నిండా నిద్రపోదు, కడుపు నిండా అన్నం నీళ్లు ముట్టదు. ఇంత వైలెంట్ గా ఎలా పెంచారు పాపి గారు? నేను పెంచడం ఏమిటి? అయినా పాముకు పగబట్టడం, క్రూరముఖానికి వేటాడటం ఒకరు నేర్పించాలా? నాకెవరు నేర్పించారు? నా కూతురు కూడా అంతే, దాని స్వభావమే అంత. నేను నేర్పించడం ఏంటండి? ఊరినాయను అదేదో ఘనకీర్తి అయినట్టు అంత గొప్పగా చెప్తున్నాడేంటి? ఎదవ సోదేనో ఈయనను. మామూలుగా ఏదైనా చిన్న మాట అంటేనే
నా కూతురు తాచు లెక్క తోక మీద లేస్తుంది. అలాంటిది ఆ బలరాముగాడు చెంప మీద కొట్టాడు, అది నడి రోడ్డు మీద. ఇక వాడి డెత్ సర్టిఫికేట్ రెడీ అయినట్టే. వాడు ఎక్కడ ఉన్నా ఎంత దూరంలో ఉన్నా వెంటాడి వేటాడి కాటు వేస్తుంది. వెళ్తే వెళ్ళింది పాపి గారు, కానీ నాకు ఒక్క మాట చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి? మంచి పనులైతే చెప్పి చెయ్యాలి గాని మర్డర్లైతే చేసి చూపిస్తుంది. అందులోనూ నా కూతురు మైండ్లో ఒక్కసారి ఫిక్స్ అయిందంటే బ్లైండ్గా ఫాలో అయిపోతుంది. మరీ అంత బ్లైండ్గా వెళ్తే ఒక్కోసారి మనకే ప్రమాదం వస్తుంది పాపి గారు. ఆవేశం అన్ని సిచ్యుయేషన్స్లో పనికిరాదు. ఆలోచన ముఖ్యం. నా కూతురు గురించి మీరు కంగారు పడవలసింది కానీ టెన్షన్ అవ్వలసింది కానీ ఏమీ లేదు. ఆ బలరాము గారిని చంపి కానీ నా కూతురు ఇక్కడికి తిరిగి రాదు. అవును అగర్వాల్ గారు, తన దారి కట్టొస్తున్నారని ఎంతో మందిని అంతమొందించింది. అలాంటిది ఈ బలరామ్ గాడు ఒక లెక్క గొట్టం జూజూబీ. అందులోనూ చావు బతుకుల్లో ఉన్న ఆ బలరాము గాడిని ఒకసారి ప్రాణం పోసి బతికించింది. ఇప్పుడు అదే ప్రాణాన్ని తీసి లెక్క సరి చేస్తుంది. చూస్తుండండి. Hey! 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 Hey!
నన్ను చంపడానికి ట్రై చేశావా? ఇలా ఒకళ్ళ చావు కోరుకునే నీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే. చావు. బలరాం, బలరాం, బలరాం. మార్చురీ నుంచి ఇక్కడికి వచ్చాడు. అప్పుడప్పుడు కాలు వెలు కదులుతున్నాయి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 10 రోజుల్లో వాడు లేచి నిలబడాలి. మీరే నా పేషెంట్ తాలూకు? అవునండి. తన దగ్గర డీటెయిల్స్ తీసుకో. ఓకే మ్యామ్. సార్ మీ పేరు? బలరాం. తను మీకేమవుతుంది సార్? శత్రువు. ఏంటి? సారీ, ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? కాదు, బాయ్ ఫ్రెండ్. ఏంటి సార్? మరి లేకపోతే ఏంటండి? ఫ్రెండ్ అంటే ఫ్రెండే. సరే, ఈ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇక్కడ సైన్ చేయండి సార్. అలాగే. మేడం రండి. ఇంకెక్కడైనా తగిలాయా దెబ్బలు? లేదు మేడం, ఓన్లీ తలకే. అవునా? అక్కడ ఇంజెక్షన్ ఉంది, తీసుకురా. ఓకే మేడం. నేను ఇంజెక్షన్ ఇస్తాను, నువ్వు స్కానింగ్ ఏర్పాట్లు చేయి. అలాగే మేడం. ఫుల్ బాడీ స్కానింగ్కి ఏర్పాట్లు చేయండి. నేను మళ్ళీ వస్తాను. ఓకే మేడం. చూడండి సార్, తలకి దెబ్బ తగలడం వల్ల బ్లడ్ ఎక్కువగా పోయింది. అండ్ మేబీ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల స్టీరింగ్ ఛాతీని బలంగా తాకుంటుంది. అందువల్లే అబ్నార్మల్ బ్రీత్ తీసుకుంటుంది. మీరేం కంగారు పడకండి. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అలాగే. అసలు తన కోసం నేనెందుకు వెయిట్ చేయాలి? తన కండిషన్ ఎలా ఉంటే నీకేంటి? ఏదో చావు బ్రతుకుల్లో ఉంది కదా అని తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాను, అంతే. సార్ 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 ఎక్కడికి సార్? మా ఊరికి. ఏ ఊరు సార్ మీది? హైదరాబాద్.
మాది పక్కనే పాడేరు ఊరు. అయినా నేనే వెళ్ళట్లేదు. నాకెందుకు చెప్తున్నావు? మిమ్మల్ని కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నాను. లేదండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, పనుంది. అక్కడ పేషెంట్ ఎమర్జెన్సీ కండిషన్లో ఉంటే మీరు అర్జెంట్ పని అంటారేంటి సార్? కనీసం మానవత్వం కూడా లేకుండా. హలో సిస్టర్, మానవత్వం ఉంది కాబట్టే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇంకా ఇక్కడే ఉండి చూసుకోవాలంటే నా వల్ల కాదు. కావాలంటే తనకు సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వాళ్ళని పిలవండి, నేను వెళ్తున్నా. సార్ చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? ఓపీ ఫామ్లో సైన్ చేసింది మీరు, సో మీరు ఖచ్చితంగా ఉండాలి. లేదంటే పేషెంట్ని తీసుకెళ్ళిపోండి. అదేంటి, అక్కడ ట్రీట్మెంటే స్టార్ట్ చేయలేదు, పేషెంట్ని ఎలా తీసుకెళ్తాం? కదా, మరి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకుండా మీరెలా వెళ్తారు సార్? తనకేదైనా జరగనంది జరిగితే ఎవరిది బాధ్యత సార్? అంటే ఇప్పుడు అది నా బాధ్యత? మీ సంతకం ఉంటే మీదే కదా సార్ బాధ్యత. సార్, నేను చెప్పినట్టుగానే స్టీరింగ్ ఛాతీని బలంగా తాకడం వల్లే లంగ్స్ ఫంక్షనింగ్ కొద్దిగా డిస్టర్బ్ అయింది. దానివల్ల అప్పుడప్పుడు అబ్నార్మల్ బ్రీత్ తీసుకుంటుంది. అండ్ ఇంటర్నల్గా కార్డిలైజ్ లైట్ ఇంజురీ అయింది. బై గాడ్ గ్రేస్ పక్కటెముకలకు ఎటువంటి డ్యామేజ్ కలగలేదు. ఇప్పుడు తనకి అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ ఎక్కించాలి. మేడం, మన దగ్గర బి పాజిటివ్ స్టాక్ లేదు మేడం. అయితే త్వరగా బ్లడ్ బ్యాంక్ నుండో ఎవరైనా డోనర్స్ నుండో తీసుకోండి. డోనర్ ఇక్కడే ఉన్నాడు మేడం. ఎవరు? సార్ది బి పాజిటివ్ బ్లడ్ గ్రూపే. అయితే ఇంకా మంచిది, మీరే బ్లడ్ ఇచ్చేయండి. మీకెలా తెలుసు నాది బి పాజిటివ్ అని? ఇందాక ఫామ్ ఫిల్ చేశారు కదా సార్. అంటే ఇప్పుడు నేను బ్లడ్ ఇవ్వాలా? మరి సంతకం పెట్టింది మీరే కదా. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఇప్పుడు ఏమైందని సార్ మీరు ఫీల్ అవుతున్నారు? మీ బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ అయితే సరిపోదు సార్, మీరు కూడా బి పాజిటివ్గా ఉండాలి. మీరెన్నైనా చెప్పండి, నేను ఆ అమ్మాయికి బ్లడ్ ఇవ్వను కాక ఇవ్వను. ఇవ్వరా? ఇవ్వను, అంతేనా? అంతే. బ్లడ్ ఇవ్వనన్నారు. నా బాధ్యత అన్నారు. సరే, ఇది ప్రెస్ చేస్తూ ఉండండి. ఏంటి, టైం పాస్కా? కాదు, బ్లడ్ త్వరగా ఎక్కడానికి. ఇంకా రావట్లేదేంటి? ఈరోజు ఏదో ఒకటి చేసి ఆఫీస్ ఎగ్గొట్టి మీనాక్షితో టైం స్పెండ్ చేయాలి. ఎలాగో ఆఫీస్లో వర్క్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. అయ్యో, మీనాక్షి వస్తుంది. మెలో డ్రామా స్టార్ట్ చేయాలి. అబ్బా అబ్బా, హెడేక్ రా బాబు, హెడేక్. ఈ దేవుడు తల ఎందుకు ఇచ్చాడో, తలనొప్పి ఎందుకు ఇచ్చాడో బాబు. అమ్మమ్మ నొప్పి, తల పగిలిపోతుందిరా బాబు. ఇది టాబ్లెట్స్ కి ఇంజెక్షన్స్ కి తగ్గేలా లేదే. నాన్న క్రిష్, ఏంటి అమ్మ వచ్చింది? మీనాక్షి అనుకుని అనవసరంగా ఓవర్ యాక్షన్ చేసినట్టున్నాను. ఏంటి నాన్న, తలనొప్పిగా ఉందా? అవునమ్మా, అది ఉదయం నుంచి ఒకటే తలపోటుగా ఉంది. అయ్యో, మరి టాబ్లెట్ తీసుకురానా? వద్దమ్మా, పర్లేదు, అదే తగ్గిపోతుందిలే. అయ్యో, తగ్గే వరకు ఎలా తట్టుకుంటావు నాన్న? ఉండు, అల్లం టీ అయినా తీసుకొస్తా. వద్దమ్మా, వద్దు, ఇప్పుడే తాగాను, వద్దు. ఏమండి, వెళ్దాం ఆఫీస్కి? అమ్మా మీనాక్షి, వాడికి రోజు హెడేక్ గా ఉంది, ఆఫీస్కి రాళ్లే. అవునా? ఏమైందండి? ఏమో తెలియదు మీనాక్షి, ఉదయం నుండి భయంకరమైన తలనొప్పి.
అదేంటండి ఈరోజు ఫాస్టింగ్ ఏమైనా ఉన్నారా? లేదు లేదమ్మా, 2 ప్లేట్లు ఇడ్లీ తిన్నాడు. మరి ప్రాబ్లం ఏమై ఉంటుంది? మనకి ఇంకా ప్రాబ్లం ఏముంటుంది మీనాక్షి, వర్క్ టెన్షన్స్ తప్ప 24 అవర్స్ డిజైన్స్ గురించి ఆలోచించి స్ట్రెస్ బాగా ఎక్కువైపోయినట్టుంది. అయ్యో, నేను మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆఫీస్ వర్కుల్లో మునిగి హెల్త్ నెగ్లెక్ట్ చేసుకోవద్దురా అని. ఇప్పుడు చూడు ఎంత బాధపడుతున్నావు. సర్లేండి, మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అయ్యో మీనాక్షి, నువ్వు ఆఫీస్కి వెళ్తే నన్ను ఎవరు చూసుకుంటారు మీనాక్షి? అదేంటండి అలా అంటారు? అత్తయ్య గారు ఉన్నారు కదా. అది కాదు మీనాక్షి, నువ్వైతే అన్ని దగ్గరుండి చూసుకుంటావు కదా అని. అంటే ఏంటి నాన్న నీ ఉద్దేశం? నేను నిన్ను సరిగా చూసుకోనా? అయ్యో అమ్మా, నా ఇంటెన్షన్ నీకు అర్థం కావట్లేదే. ఇప్పుడు ఎలా? అసలే గౌతమి ఆ బలరంగాడు అవమానం చేసిండని పగతో రగిలిపోతుంది. అనుకున్నట్లుగానే గౌతమి బలరాంని ఏదైనా చేస్తే, అమ్మో, పగలో భాగంగా బలరాంని చంపేస్తే ఎందుకైనా మంచిది. ఎవరికంట పడకుండా ఎస్కేప్ అవడం బెటర్. శైలజ, ఏంటి శైలజ, ఎక్కడికి వెళ్తున్నావు? అది ఏడకలే. కనీసం అత్తయ్య గారితో ఒక మాట చెప్పి వెళ్ళు. అప్పన్న ఆంటీతో నేను తర్వాత ఫోన్లో మాట్లాడతా. ఉంటాను. శైలజ